ఇంగ్లీష్ లో పర్సిస్టెన్స్ అని ఒక పదం ఉంది. దాన్నే తెలుగులో పట్టుదల అని పిలుస్తారు. ఈ పట్టుదల ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందంటే 1921 నుండి 1941 సంవత్సరం వరకు 11 సార్లు జైల్లో వేసినా కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే తపన ఆయనలో ఎప్పటికీ జరగలేదు. ఎస్, నేను మాట్లాడుతుంది సుభాష్ చంద్రబోస్ గారి గురించే. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన బ్రిటిష్ పరిపాలనకు ఎదురు తిరుగుతూనే ఉన్నాడు. 1941 సంవత్సరంలో హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు చుట్టూ బ్రిటిష్ నిఘా ఉన్నప్పటికీ వాళ్ళ కళ్ళు కప్పి అక్కడి నుంచి తప్పించుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ ని తెచ్చుకోవడానికి ముందుకు సాగారు. తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వాన్ని వహిస్తూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. లక్ష్యానికి పట్టుదల యుద్ధంలో యోధుడి చేతిలో కత్తి లాంటిది. అదే పట్టుదల అప్పట్లో స్వాతంత్ర యుద్ధంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. చివరిగా భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ గా ఆయన నిలిచారు.